హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసి హెల్దీ లడ్డూ చేశానన్నమాట. ఈ లడ్డూ తయారీ విధానం చూద్దాము. ముందుగా నువ్వులు తీసుకుని, ఒక కప్పు నువ్వులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పొడి చేసుకున్న ఈ నువ్వుల పొడిని, ఈ నువ్వుల మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఇంకో హాఫ్ కప్ వేసుకుని మళ్ళీ నేను మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకున్నాను. తర్వాత బెల్లం తీసుకొని, బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కవర్లో వేసి దంచుకొని అది కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని పౌడర్ అయితే చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా నువ్వుల పొడికి సరిపడా బెల్లం అయితే తీసుకుని ఆ పౌడర్ కూడా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఖర్జూరం వేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తారు కదా, నేను నువ్వులతో చేశాను అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, అలాగే గుమ్మడి పప్పు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కాస్త వేగించుకోవాలి. వేగిన తర్వాత పిస్తా పప్పులు ఆల్రెడీ వేయించి ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేసాను నేను. ఇవి కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం అవి చల్లారిన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న నువ్వుల పౌడర్లో వేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ కప్పు బెల్లం పాకం పట్టుకుని, అంటే కొంచెం బెల్లం కరిగించుకుని ఇందులో వేసుకుని లడ్డూలాగా చుట్టేసుకోవాలి. అంతేనండి, లడ్డూలు రెడీ అయిపోయినాయి. చాలా హెల్దీ అన్నమాట. రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిదండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.